రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 76వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వీఆర్ఏల కమిటీ సూచన మేరకు కామారెడ్డి జిల్లా బేర్కూరు మండలంలో వీఆర్ఏలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నిరంతరం కష్టపడే వీఆర్ఏలను ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు తమకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేటికి నిరవధిక సంధిలో భాగంగా 76వ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. మాకు సీఎం కేసీఆర్ గారు నిండు అసెంబ్లీ సాక్షిగా అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు పే స్కేల్ ఇస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా తెలపడం అనేది జరిగింది. అలాగే 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు రిటైర్మెంట్తో పాటు బెనిఫిట్స్ కల్పిస్తూ వారసులకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా తెలపడం అనేది జరిగింది. అయ్యా సీఎం కేసీఆర్ గారు, మేము 23,000 మంది వీఆర్ఏలము అడిగేది ఒకటే సార్, మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. మేము గత శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము సమ్మె చేస్తున్నాం సార్. ఇప్పటికైనా మీకు కనికరం వచ్చి మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలరని మేము కోరుతున్నాం సార్. మేము వేరే ఏది అడుగుతలేము, మీరు ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతున్నాం సార్. మొన్న జరిగిన దసరా పండుగ కూడా మేము చేసుకోలేకపోయినాం సార్. మాకు వచ్చే 10,000 జీతం సరిపోక ఇప్పుడు సమ్మెలో ఉన్నాము. ఆ 10,000 జీతం కూడా రావట్లేదు సార్. ఇప్పటికైనా మీరు కనికరించి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. వీఆర్ఏల ఐక్యత